నువ్వు పెట్టిన క్యాండిడేట్లు ఓడియరా ఓడించుకుంటా పోతే పార్టీ కావాలి, పార్టీ అధికారం కావాలి అంటే నిన్నదాకా నువ్వు ఎమ్మెల్యేలు ఉంటావు కరెక్టా, నీకు ముందు జనం ఓడియాలా, నువ్వు కరెక్ట్ అని చెప్పి ఇవాళ నీకు ఇష్టం లేకపోతే బాబు నువ్వు ఓడియాలా, ఇది ఎంతమంది కరెక్ట్? దయచేసి అర్థం. మీ అందరికీ ఈ రోజున తూర్పు కమ్మపాలెం సైడ్ ఫ్లైఓవర్ మీరు అందరూ చూసి ఉంటారు. సుమారు 500 కోట్లతోటి ఆ రోజున బైపాస్ని తేవడంలో నిర్మాణం జరిగింది. కేవలం 2012లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఆ పార్లమెంట్ సభ్యులుగా ఆయన వారికి దక్షిణాది పక్క మన బైపాస్ రోడ్డు ఇదైతే ఎంతోమంది నివాసాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి దాన్ని తూర్పు పక్కకి తెచ్చి ఆ బైపాస్ని మనకి తేవడంలో పాత్ర పోషించారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే తన సొంత నిధులతో ఈ రోజున పార్లమెంటు ఏరియాలన్నింటిలో కూడా తన సొంత నిధులతోటి అన్ని రకాలుగా కలెక్టర్ ఆఫీసులో స్పందన చూడండి. ఎందుకంటే పార్లమెంటు సభ్యులకి ఒక లిమిటెడ్ పవర్స్ ఉంది. ఆ లిమిటెడ్ పవర్స్లో తనకు చేతనైనంతగా అభివృద్ధి చెందడంలో ప్రతి ఎమ్మెల్యేకి సహకరిస్తూ నేనున్నానంటూ దాని ఎంపీ ఫండ్స్ కూడా తమ దగ్గరకు వచ్చే కార్యకర్తలకి ఎవరైనా లేకుండా ఎమ్మెల్యే గారు ఏది చెప్తే ఏ కాన్స్టిట్యూషన్లో ఆ కాన్స్టిట్యూషన్లో వారికి ఆ ఫండ్స్ ఇచ్చి తదనంగా తన యొక్క తోడ్పాటుని అందించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే స్పందన హాల్ విషయంలో కానివ్వండి, పోలీస్ గెస్ట్ హౌస్, ఎందుకంటే మనం చెప్పుకునేవన్నీ కూడా అన్నీ ముఖ్యమైనవి. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. కలెక్టరేట్ పరంగా ఈ రోజున ప్రతి సోమవారం క్లియరెన్స్ జరుగుతుందంటే ఆ స్పందన హాల్లోనే జరుగుతుంది. అదంతా ఆయనకుండే లిమిటెడ్ పవర్స్ తోటి ఇచ్చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటారా అది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో సీఎం గారు ఆధ్వర్యంలో చేయాల్సింది. ఈయన 2009లో పశ్చిమ ప్రాంతం గెలిచిన తర్వాత 2009లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత 2014లో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2019లో వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా గెలవడం జరిగింది. అంటే పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం తీసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతంలో ఆయన ఈ 15 ఏళ్లలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉండడం. ఈ 10 సంవత్సరాల కాలంలో పశ్చిమ ప్రాంతానికి కానివ్వండి ఆయనకుండే లిమిట్స్ ఆ నిధులను బట్టి ఆ నిధుల్ని చేయటం, అదే ఎమ్మెల్యేలకు ఇచ్చి సహకరించడం, అదేవిధంగా తన యొక్క ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తన నోటీస్కి వచ్చినవి కూడా పార్లమెంట్లో ప్రస్తావించడం, ఇవన్నీ చేస్తున్న వ్యక్తి శ్రీ బాగుండా శ్రీనివాస్ రెడ్డి. మీరందరూ చూడండి ఈ రాష్ట్రంలో, అంటే నేను ఎవరిని ఇంకొకరు అసలు ఆయనకి ప్రజలంటే అభిమానం. బాగా ఒకసారి ఏ పార్లమెంటు సభ్యులు తిరగలేని రోజులు కూడా ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుండా శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడే ఉండి వచ్చారు. ఏ యొక్క ఎమ్మెల్యే పిలిచినా ఇమీడియట్గా అక్కడ అటెండ్ అవుతారు ఏ ప్రోగ్రామ్ కానీ. ఎందుకంటే ఎమ్మెల్యే ఏదన్నా మనం నియోజకవర్గానికి పోవాలంటే శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇద్దరే కలిసి వెళ్తే ఒక యూనిటీ, ఒక ఐక్యత ఉంటుందనే ఒక ఉద్దేశంతో సొంతగా ప్రోగ్రాంలు, గవర్నమెంట్ ప్రోగ్రాంలు కూడా శాసనసభ్యులు తెలియపరిచిన తర్వాత ఆయన వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క డెవలప్మెంట్స్ని జరుపుకోవడం మనందరం చూస్తూనే ఉన్నాం. మీ అందరూ తెలిసిన షాదీకార విషయంలో కానివ్వండి, మొన్న మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చిన ఫండ్స్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా కొండేపి రింగ్ రోడ్ తన సొంత నిధులతో ఈ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎన్నో రకాల ఫ్లోరైడ్ బాధితులకు కానివ్వండి, వాటర్ స్కీమ్స్ వీటి విషయంలో కానివ్వండి, టొబాకో రైతులు వారికి ఉన్న సమస్యల్ని పార్లమెంటు సభ్యులు తన యొక్క పరిమితిని ఉపయోగించుకొని ఏమి చేయాలో, ఎక్కడ ఏ సెంట్రల్ మినిస్ట్రీ కావాలో, ఏదొక్క చేయాలో అని ఆ ప్రతి ఒక్క దాంట్లో కూడా భాగస్వామ్యమై తన ఇండివిజువల్గా ప్రాబ్లంగా తీసుకొని రాష్ట్రం తరఫున అందరూ సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఒక్కొక్క ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటూ తనకుండే పరిధిలో అవన్నీ చేసుకుంటూ ఉన్న వ్యక్తి శ్రీ మాగుండా శ్రీనివాస్ గారు. ఇక్కడ ఈ అభివృద్ధి అనేది ఒక కోణం. ఈ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పాత్ర ఉంటుంది. ఎందుకంటే మనం ఏ ప్రతిపాదించినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా
మనకి సెంట్రల్ గవర్నమెంట్కి చాలా పరిస్థితి. ఎందుకంటే మనం ప్రాబ్లం ప్రస్తావిస్తాం ఎప్పుడైతే సీఎంఓ నుంచి వెళ్ళిందో. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి సీఎంఓ నుంచి వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏది ముఖ్యమో ఏది ముఖ్యంగా చూసుకొని వాళ్ళు ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం ముఖ్యమా కాదని తెలుసుకొని మన ఎంపీలందరూ కూడా మిగతా ఎంపీని తీసుకొని ఆ ప్రాబ్లమ్ని స్టేట్ గవర్నమెంట్ తరఫున చేసుకుంటారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే ఏ రోజు పక్కనే ప్రసాద్ గారు కానివ్వండి, మన యువ నాయకులు ఒక్క నిమిషం. ఇప్పుడు అన్న రాంబాబు గారు ఇన్ని సంవత్సరానికి ఆయన ఎందుకు విమర్శించారు, దేనివల్ల విమర్శించారు? అదే చెప్తున్నాను. మాగుంట సుబ్రహ్మణ్యం గారు ఈ జిల్లాలో ఎంత డెవలప్ చేశారనేది అందరికీ తెలుసు మాకు. కానీ అతను వ్యక్తిగతంగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి విమర్శించాడా, దేనికి విమర్శించాడు? ఓకే. ఎన్నో రకాల అభివృద్ధి చేయడంలో మాగుంట కుటుంబ ఫ్యామిలీ అందరి శాసనసభ్యుల తోడ్పాటుతోటి ఈ జిల్లాలో తనకున్న పరిమితిలో అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. కానీ నిన్న జరిగిన సిచ్యువేషన్లో వ్యక్తిగతంగా మాగుంట కుటుంబాన్ని వారు ఈ విధంగా మాట్లాడటం మా అందరికీ చాలా బాధ కలిగింది. ఆ మాటల్ని మేము తప్పనిసరిగా ఆయన ఆ విధంగా నేను ఎక్కడైనా సరే మాగుంట కుటుంబాన్ని ఎక్కడ నిలబడినా నేను ఓడిస్తాను, తిరిగి ఓడిస్తాను అని చెప్పి అట్లా ఆయన ప్రకటించడం ఆ మాటల్ని నేను ఖండిస్తున్నాను. ఆయన ఏ వ్యక్తిగత సమస్యలతో ఎందుకు ఏ స్వలాభంతో దాని వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు. కానీ మా అందరికీ కూడా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఆ మాట అనేసరికి మాకు చాలా గ్రూపులు కట్టలు, ఎక్కడా గ్రూపులు కట్టలు. మీరు అపోహపడితే మేము చేసేది ఏం లేదు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో శాసనసభ్యుడిగా రాఘవబాబుని ప్రతిపాదించాలి. 100కి 100 పాళ్ళు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మార్కాపురం కెత్తలూరు డివిజన్లో పర్యటించినప్పుడు ఒక దేవస్థాన ప్రమాణ స్వీకరించడానికి పోయినప్పుడు స్పష్టంగా అందరికీ చెప్పడం జరిగింది, మాగుంట కుటుంబం ఒంగోలు పార్లమెంటుకే పరిమితం అవుతుంది తప్పితే శాసనసభకు ఎట్టి పరిస్థితుల్లో పోదు అని ఆ రోజు ఆ యొక్క మీటింగ్లో మన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ ఆదిమూలం సురేష్ గారు, వీరందరూ అన్నా రాంబాబు గారు, నాగార్జున రెడ్డి గారు, వీరందరూ ఉన్నారు. ఇక్కడ వ్యక్తిగత దూషణకు వచ్చేసరికి ఇంతమంది ఇక్కడ రావడం అది మాకు చాలా బాధ కలిగించింది. మేము అన్నా రాంబాబు గారిని విమర్శించేంత అనుభవం మాకు లేదు, అర్హత మాకు లేదు. కానీ ఆయన మాటల్ని మేము దయచేసి మేము ఖండిస్తున్నాం. దయచేసి రాంబాబు గారికి ఈ పత్రిముఖంగా మేము తెలుపుకునేది ఏంటంటే, దయచేసి పెద్దలు గవర్నర్లు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద అన్న మాటల్ని మీరు విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తాం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్యలు చేయడం. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి మాగుంట కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. గతంలో 1990 తర్వాత రెడ్డి ఎంపీ గారు ఉండేవారని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ మాగుంట కుటుంబం ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఎంపీ గారంటే ఈ విధంగా ఉంటారు, జనంలో ఉంటారు అని చెప్పి తెలియజేసిన కుటుంబం మాగుంట కుటుంబం. ఎందుకంటే మన నిదర్శనం ఇక్కడ ఎవరైనా కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆపద ఉందని చెప్పి ఒక ఫోన్ చేస్తే ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాం. కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి, ఆయన నెంబర్ చెబుతాం, ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తి గురించి నా సోదరుడు అన్నా రాంబాబు గారు అంటే నాకు మిత్రుడు బాగా. అయినా కానీ నేను ఒకటే చెప్తున్నా,
మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది మేమందరం ఖండిస్తున్నాం. ఎందుకంటే నీకు ఆయన గురించి తెలుసు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంత సౌమ్యుడో, ఎవరికి ఎటువంటి హాని చేసేటటువంటి వ్యక్తి కాదు. ఈ జిల్లా ప్రజలకి ఎటువంటి సేవ చేశాడో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి గురించి మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది సముచితం కాదు. కాబట్టి మేమందరం ఖండిస్తున్నాం. మీరు బేషరతుగా దాని మీద క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం. శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద గౌరవ శాసనసభ్యులు గద్దెలూరు శాసనసభ్యులు అన్నవ రాంబాబు గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి మాకు చాలా బాధ కలిగించింది. ఎప్పుడు సౌమ్యంగా ఉండే రాంబాబు ఈ రకంగా మాట్లాడటం చాలా అవివేకం. అది ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే అధిష్టానం తీసుకెళ్ళి మాట్లాడుకోవచ్చు. కానీ 30 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యులుగా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, తారతమ్మ గారు, శ్రీనివాసరెడ్డి గారు ఎంతో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు సముచితంగా అందరికీ స్థానం ఇస్తూ కాంట్రవర్షన్ లేకుండా అందరూ శాసనసభ్యులను కలుపుకొని పోయి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. చిన్నవాడిని కూడా పలకరించే వ్యక్తిని ఈరోజు నేను ఓడిస్తాను అని ఆయన మాట్లాడటం చాలా తప్పది. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. అది ఆయన వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి అందరికీ తెలుసు, అందరు శాసనసభ్యులకు తెలుసు, ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. ఆయన ఎవరిని కూడా దూషించే మనిషి కాదు, ఎవరు కూడా అబ్బాయి మీద ఉండే వ్యక్తి కాదు. అంత మంచి వ్యక్తిని ఈ రకంగా రాంబాబు గారు మాట్లాడటం ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం విలేకరులందరికీ నిన్న శాసనసభ్యులు అన్న రాంబాబు గారు గౌరవమైనటువంటి మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని దూషించడం అనేది ఒక పార్టీలో ఉండి దూషించడం ఇది చాలా కరెక్ట్ కాదు. రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నారు, వారు ఎంపీగా ఉన్నారు. ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ వచ్చిన సందర్భం ఎక్కడా లేవు. ఎవరైనా సరే లోకల్ ఎమ్మెల్యే లెటర్ లేనిది రోజు అయింది తిన్నా కూడా ఎమ్మెల్యేగా లెటర్ లేనిది కనీసం 1 లక్ష గ్రాంట్ కూడా ఇవ్వడు. అట్లాంటిది ఏదో వ్యక్తిగతంగా సంస్థలో పెట్టుకొని ఎవరో ప్రేరేపించే విధంగా నిన్న ఆవేశపడి ఎక్కడైనా మాగుంట గారిని ఓడిస్తాను ప్రచారం చేస్తాను అనేది దుర్మార్గ చర్య. దీన్ని మీరు ఒక మంచి మనిషిగా అదేవిధంగా మాగుంట గారి మీద నిర్మాణంతో మీరు చెప్పేది మీరు తీసుకున్నటువంటి మాటల్ని వెనక్కి తీసుకోవాలని ఎంపీ గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నాను.